కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పురోగతి వచ్చింది. ధర్మపురి గోదావరి తీరంలో దొంగలు వినియోగించిన బైక్ హెల్మెట్ ను పోలీసులు గుర్తించారు. గోదావరి తీరంతో పాటు పరిసర గ్రామాల్లో పోలీసులు గాలిస్తున్నారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పురోగతి వచ్చింది. ధర్మపురి గోదావరి తీరంలో దొంగలు వినియోగించిన బైక్ హెల్మెట్ ను పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దొంగలు వినియోగించిన బైక్ ను హెల్మెట్ ను పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతుంది. దొంగలు అంతరాష్ట్ర దొంగలని భావిస్తున్నారా, లేకపోతే ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని భావిస్తున్నారా? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే శంకరి, ఈ కేసులో ముందు నుంచి పోలీసులు ఈ దొంగల ముఠా అంతా కూడా అంతర్రాష్ట్ర దొంగల ముఠా అనే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆ దొంగతనం జరిగినప్పుడు పీఎంజే జ్యువెలరీ షాప్లో ఒకరు తెలుగులో మాట్లాడితే మిగతా ముగ్గురు హిందీలో మాట్లాడారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ తెలుగులో మాట్లాడిన వ్యక్తి ఇక్కడికి వచ్చి సెటిల్ అయి తెలుగు భాష నేర్చుకున్నాడా లేదా తెలుగువాడా అనేది కూడా కొంత పోలీసులు అంటే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన ఈ రాబరీ కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో ఒక పల్సర్ బైక్ను, ఎందుకంటే ఈ 5 దొంగల ముఠ, ఒక బైక్ పైన 2, మరో బైక్ పైన 3 ఆ దొంగల ముఠ దోపిడీ చేసిన తర్వాత బైక్ పైనే గ్రామీణ రోడ్ల గుండా వారు పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ బ్లాక్ అండ్ రెడ్ మల్టీపర్పస్లో ఉన్న కలర్లో ఉన్న పల్సర్ బైక్ని కొద్ది దూరంలో హెల్మెట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బైక్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఆ జ్యువెలరీ షాప్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ నమోదయ్యాయా, ఇది అదే బైకా లేదా పోలీసుల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా దొంగల ముఠ ఎత్తుగడ వేసిందా అనే కోణంలో కూడా ఈ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే స్వల్ప పురోగతి సాధించినట్లే అని పోలీసులు అయితే భావిస్తున్నారు. 48 గంటలు దాటినా కూడా ఇంకా దొంగల ముఠాకు సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు పోలీసులకు లభ్యం కావటం లేదు. కొన్ని వందల కెమెరాల సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. దొంగలు వచ్చిన దారినే దొంగతనం చేసిన తరువాత తిరిగి అదే దారిలో వెళ్లారు కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో ఈ నెల 3వ తేదీన ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దోపిడీ చేసిన తర్వాత శాతవాహన యూనివర్సిటీ, వెలిచాల ఎక్స్ రోడ్ 2 రామడుగు మండలం, అక్కడి నుంచి పెగడపల్లి మండలం మీదుగా ధర్మారం వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ పెగడపల్లి మండలంలోని నామాపూర్ దగ్గర ఉన్న ఒక సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ మనకు లభ్యమయ్యాయి. అందులో దొంగల ముఠ ముందుగా అపాచీ బైక్, వైట్ కలర్ లో ఉన్న అపాచీ బైక్ పైన డ్రైవ్ చేస్తూ స్పీడ్ గా వెళ్తుంటే వెనకాల పల్సర్ బైక్ పైన మరో 3 దొంగలు ఫాలో అవుతూ వెళ్తున్నారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి సీసీటీవీ ఫుటేజీలో బైక్ పైన వెళ్తున్నా అంటే ఈ అపాచీ బైక్ ముందు వెళ్తోంది కాబట్టి ఆ ఒక్కరికి మాత్రమే ఈ రూట్కు సంబంధించిన క్లియర్గా ఐడియా ఉండాలి. అందుకే ఆ అపాచీ బైక్ని ఫాలో అవుతూ వెనకాల ఈ పల్సర్ బైక్ వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో గోదావరి తీరంలో ఈ కేసుకు సంబంధించి కొంత పురోగతి లభించినట్లే తెలుస్తోంది. పల్సర్ బైక్ లభ్యం కావడం, హెల్మెట్ లభ్యం కావడంతో పోలీసులు మరింత దర్యాప్తును వేగవంతం చేశారు. 12 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. బీహార్, పూణే, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు కూడా కొన్ని బృందాలు వెళ్లి అక్కడ దొంగల ముఠాను, గతంలో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన దొంగతనాలకు సంబంధించిన కేసును పైన ఆరా తీస్తూ అక్కడ దొంగల ముఠాతో మాట్లాడుతున్నారు. శంకరి, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక్కడ చేంజ్ చేయాలంటే ఇక్కడ స్క్రూస్ వేరే